18 ఏళ్ల క్రితం వివాహమైన ఈ దంపతులకు ముగ్గురు పిల్లలున్నారు. పిల్లలు ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్నారు. పిల్లలు పుట్టిన కొన్ని సంవత్సరాలు దంపతులు బాగానే ఉన్నారు. తర్వాత భార్యాభర్తల మధ్య అక్రమ సంబంధం విషయంలో అనుమానం రావడం, గొడవ మొదలైంది. భార్యకు అక్రమ సంబంధం ఉందనే అనుమానం చివరికి హత్యకు దారితీసింది. ఇంట్లోనే జిమ్ చేస్తున్న భర్త డంబెల్తో అతని భార్య తలమీద దాడి చేశాడు. డంబెల్తో బలంగా దెబ్బ తగలడంతో ఆమె కింద పడిపోయింది. భార్య ఎక్కడ బతికిపోతుందో అనే అనుమానంతో ఆమె తలమీద పదే పదే డంబెల్తో దాడి చేసి ఆమె ప్రాణం పోయిందని నిర్ధారించుకున్న భర్త సాఫీగా సోఫాలో కూర్చున్నాడు. ప్రపంచంలో ఏ మతమైనా, కులమైనా యువతీ యువకులు వారి సాంప్రదాయాల ప్రకారం పెళ్లి చేసుకుంటారు. యువతీ యువకుల వివాహాలు స్వర్గంలోనే నిర్ణయించబడతాయని అందరికీ నమ్మకం ఉంది. వివాహాలు చేసుకున్న తర్వాత విడిపోయినా అది దైవ నిర్ణయం అని అనుకుంటారు. స్వర్గంలో పెళ్లి నిశ్చయమైందని అనుకున్న జంట చాలా సంవత్సరాల క్రితమే పెళ్లి చేసుకున్నారు. తర్వాత అసలు కథ మొదలైంది. బెంగళూరు నగరంలోని కేఆర్పురం సమీపంలోని రామ్మూర్తి నగర్లో హోస్సల వీధిలో మోరీస్ అనే వ్యక్తి నివాసముంటున్నాడు. 18 సంవత్సరాల క్రితం కుటుంబ సభ్యులు సెట్ చేసిన లిథియా అనే యువతిని మోరీస్ పెళ్లి చేసుకున్నాడు. క్రిస్టియన్ సంప్రదాయం ప్రకారం అప్పట్లో మోరీస్, లియా వివాహం చాలా గ్రాండ్గా జరిగింది. పెళ్లి చేసుకున్న మోరీస్, లిథియా దంపతులు కొత్త జీవితం ప్రారంభించారు. మోరీస్, లిథియా దంపతులకు ముగ్గురు పిల్లలున్నారు. రామ్మూర్తి నగర్ సమీపంలోని ఓ ప్రైవేట్ స్కూల్లో మోరీస్, లిథియా దంపతుల పిల్లలు చదువుకుంటున్నారు. వివాహం చేసుకున్న తరువాత మోరీస్ అతని భార్య లిథియాతో చాలా సంతోషంగా కాపురం చేశాడు. మోరీస్ ఉద్యోగం చేస్తున్నాడు. ప్రతిరోజు ఉదయం మోరీస్, లిథియా దంపతుల ముగ్గురు పిల్లలు స్కూల్కి వెళ్లిపోతున్నారు. తర్వాత మోరీస్ భార్య లిథియా ఇంట్లోనే ఉంటుందని తెలిసింది. మోరీస్ చాలా సంవత్సరాల నుంచి ఇంట్లోనే జిమ్ చేస్తున్నాడు. జిమ్ చేయడానికి మోరీస్ డంబెల్స్తో పాటు వెయిట్ లిఫ్టింగ్ తదితర జిమ్ సామాగ్రిని ఇంట్లోనే పెట్టుకున్నాడు. ఉదయం నుంచి రాత్రి వరకు మోరీస్ ఎక్కువగా బయట ఉంటున్నాడు. తాను బయటకు వెళ్లిన తర్వాత తన భార్య లిథియా బయట తిరుగుతోందని, ఆమె అక్రమ సంబంధం పెట్టుకుని తనను మోసం చేస్తోందని ఆమె భర్త మోరీస్ అనుమానం పెంచుకున్నాడు. ఇదే విషయంలో మోరీస్, లిథియా దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. పెద్దలు ఇప్పటికే అనేకసార్లు రాజీ చేసినా మోరీస్, లిథియా దంపతులు మాత్రం పద్ధతి మార్చుకోలేదని తెలుస్తోంది. ఉదయం పిల్లలు స్కూలుకు వెళ్లారు. పిల్లలు స్కూలుకు వెళ్లిపోయిన గంట తరువాత మోరీస్ అతని భార్య లిథియాతో ఆమె అక్రమ సంబంధం విషయంలో పెద్దగా గొడవ జరిగింది. ఆ సమయంలో సహనం కోల్పోయిన మోరీస్ దివానా కింద ఉన్న డంబెల్ తీసుకుని అతని భార్య లిథియా తలమీద దాడి చేశాడు. డంబెల్తో బలంగా దెబ్బ తగలడంతో లిథియా కింద పడిపోయింది. లిథియా ఎక్కడ బతికిపోతుందో అనే అనుమానంతో ఆమె తలమీద పదే పదే డంబెల్తో దాడి చేసిన మోరీస్ ఆమె ప్రాణం పోయిందని నిర్ధారించుకుని సాఫీగా సోఫాలో కూర్చున్నాడు. చుట్టుపక్కల వాళ్లు సమాచారం ఇవ్వడంతో రామ్మూర్తి నగర పోలీసులు వెళ్లి మోరీస్ను అరెస్ట్ చేశారు. అక్రమ సంబంధం విషయంలో గొడవ జరగడంతో మోరీస్ అతని భార్య లిథియాను డంబెల్తో కొట్టి దారుణంగా హత్య చేశాడని, కేసు విచారణలో ఉందని పోలీసులు చెప్పారు. తల్లి లిథియా హత్యకు గురికావడం, తండ్రి మోరీస్ జైలుకు వెళ్లడంతో ముగ్గురు పిల్లలు అనాథలయ్యారు. ఇక ఇదిలా ఉంటే రెండో భార్య ఇంట్లోనే ఉంటున్న అతను రైల్వే శాఖలో ఉద్యోగం చేస్తున్నాడు. కొన్ని రోజుల నుంచి ఇంట్లో మహిళ, ఆమె పిల్లలకు కనపడకపోవడంతో ప్రతిరోజు భర్త మాత్రమే ఉద్యోగానికి వెళ్లి వస్తూ ఉండడంతో స్థానికులకు అనుమానం వచ్చింది. చివరికి కొందరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు మెజిస్ట్రేట్ ఎంట్రీతో స్థానికులు హడలిపోయారు. మాయమైన తల్లి, బిడ్డలను అదే ఇంటి ఆవరణలో పూడ్చిపెట్టేశారని వెలుగుచూడ్డం కలకలం రేపింది. భార్య, 2 పిల్లల శవాలను ఇంట్లోనే పూడ్చిపెట్టిన కిరాతకుడు సైలెంట్గా ఉద్యోగం చేస్తున్నాడని వెలుగుచూడ్డంతో ఆ ప్రాంతంలోని ప్రజలు హడలిపోయారు. మధ్యప్రదేశ్లోని రత్నాం ఏరియాలో సోను అనే వ్యక్తి నివాసముంటున్నాడు. సోను రైల్వే శాఖలో ఉద్యోగం చేస్తున్నాడు. ప్రస్తుతం సోను కచ్ రోడ్లోని రైల్వే డివిజన్లో విధులు నిర్వహిస్తున్నాడు. చాలా సంవత్సరాల క్రితం వివాహం చేసుకున్న సోను అతని భార్యతో కొన్ని సంవత్సరాలు కాపురం చేశాడు. సోను దంపతులకు పిల్లలున్నారు. భార్యతో తేడాలు రావడంతో సోను దంపతులు విడిపోయారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి అయిన సోను తర్వాత నిషా అనే మహిళను 2014లో రెండో పెళ్లి చేసుకున్నాడు. సోను అతని రెండో భార్య నిషాతో హ్యాపీగా సంసారం చేస్తున్నాడు. సోను, నిషా దంపతులకు అమన్, ఖుషి అనే 2 పిల్లలున్నారు. రెండో భార్య నిషా, 2 పిల్లలతో కలిసి ఉంటున్న సోను ప్రతినిత్యం రైల్వే శాఖలో ఉద్యోగం చేయడానికి వెళ్లి వస్తున్నాడు. 1.5 నెల నుంచి సోను ఒక్కడే అతని ఇంట్లో ఉంటున్నాడు. సోను రెండో భార్య నిషా, ఆమె 2 పిల్లల ఆచూకీ ఏమాత్రం లేదు. నిత్యం ఇంటి నుంచి బయటకొచ్చే నిషా చుట్టుపక్కల ఉన్నవాళ్లతో మాట్లాడుతుండేది. అయితే ఇన్ని రోజులు నిషా కనపడకపోవడంతో స్థానికులకు అనుమానం వచ్చింది. మనకెక్కడ వచ్చిన గొడవలే అని చాలామంది సైలెంట్గా ఉండిపోయారు.
ప్రతిరోజు సోను మాత్రమే ఉద్యోగానికి వెళ్లి వస్తూ ఉండడంతో స్థానికులకు అనుమానం వచ్చి మీ భార్య నిషా పిల్లలు ఎక్కడికి పోయారు అని సోనును ప్రశ్నించారని తెలుస్తోంది. అయితే సోను మాత్రం వారికి సరైన సమాధానం చెప్పలేదని తెలిసింది. సోను రెండో భార్య నిషాకు క్లోజ్గా ఉండే ఓ వ్యక్తి పోలీసులకు సమాచారమిచ్చాడు. పోలీసులు మెజిస్ట్రేట్ను వెంటపెట్టుకుని సోను ఇంటికి వెళ్లారు. మీ భార్య నిషా పిల్లలు ఎక్కడా అని సోనును ప్రశ్నించారు. నా భార్య పిల్లలు ఊరికి వెళ్లారని సోను మొదట పోలీసులను నమ్మించడానికి ప్రయత్నించాడు. అయితే పోలీసులు బెండ్ తీయడంతో అసలు మ్యాటర్ బయటకొచ్చింది. నా రెండో భార్య నిషాతో పాటు 2 పిల్లలను 45 రోజుల క్రితం హత్య చేసి 3 శవాలు ఇంటి వెనుక పూడ్చిపెట్టానని సోను చెప్పడంతో స్థానికులు పోలీసులు హడలిపోయారు. పోలీసులు మెజిస్ట్రేట్ సమక్షంలో నిషా ఆమె 2 పిల్లల శవాలు బయటకు తీసి పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. భార్య నిషాతో పాటు 2 పిల్లలను హత్య చేసిన తర్వాత సోను కొందరు కూలీలను సంప్రదించాడు. ఇంటి ఆవరణలో నీటి సంపు కట్టాలని చెప్పి గోతి తవ్వించాడు. తర్వాత స్నేహితుడు బంటి కేత్వాస్ అలియాస్ బంటికి ఫోన్ చేసి ఇంటికి పిలిపించుకున్న సోను అతని సహాయంతో భార్య నిషాతో పాటు 2 పిల్లల శవాలు నీటి సంపు కోసం తీసిన గోతిలో పూడ్చిపెట్టాడు. 3 శవాల నుంచి దుర్వాసన రాకుండా పైన టైల్స్ వేశామని పోలీసుల విచారణలో సోను అంగీకరించాడు. మొదటి భార్యకు సోనుకు ఆస్తి పంపకాల్లో గొడవలున్నాయని, ఈ విషయం కోర్టు విచారణలో ఉందని ఓ పోలీస్ అధికారి చెప్పారని ప్రముఖ ఆంగ్ల పత్రిక కథనం ప్రచురించింది. రెండో భార్య నిషాను సోను ఎందుకు హత్య చేశాడు అని ఇంకా ఖచ్చితంగా తెలియడం లేదని, సోనును విచారణ చేస్తున్నామని పోలీసు అధికారులు అంటున్నారు. సోను స్నేహితుడు బంటి కోసం పోలీసులు గాలిస్తున్నారు.